కలిగినటువంటి గనుడాయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెద్ద రాజకీయ ఆషాఢభూతి. నీతి చంద్రికలో పెద్ద కథలు ఉండే చూసి నీతి చంద్రిక చదువుకున్న ప్రతి వాళ్ళకి అర్థం అవుద్ది. నమ్ముకున్న వాళ్ళని గురువుల్ని మోసం చేసేవాడిని ఆషాఢభూతితో పోలుస్తారు. ఆ రోజు దేవశర్మ నట్ట అయితే ఆషాఢభూతి మోసం చేశాడో నమ్మకంగా, ఈయన చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు చెప్తూ ఉంటాడు. నిన్న మొన్న చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అరే అబ్బాయి ఎవడైనా సరే మన పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే. ఏం రాజీనామా చేసావు? 2014 నుంచి 19 దాకా ఎంతమందితో రాజీనామా చేయించావు? ఎవరితో రాజీనామా చేయించావు? పోనీ అయిపోయింది. అరే నిన్న కాక మొన్న మీ అబ్బాయి కండువాలు కప్పాడు కదా వైసీపీ మేయర్లకి, కార్పొరేటర్లకి. ఇంకెవడెవడో మీ వాళ్ళే మీ పార్టీ ప్రెసిడెంట్లు కండువాలు కప్పారు కదా వైజాగ్ కార్పొరేటర్లకి, బెజవాడ కార్పొరేటర్లకి, ఆడికి ఈడికి. వాళ్ళు రాజీనామా చేయక్కర్లేదా? ఏ పార్టీ మీద గెలిచారు? ఇండిపెండెంట్ గెలిచారా? ప్రకాశం జిల్లా ఒంగోలు మేయరు ఏ పార్టీ? రాజీనామా చేశారా? మరి కండువా ఎట్ట కప్పావు? అంటే ఎంత తప్పుడు మాటలు మాట్లాడతాడో, అవకాశవాద రాజకీయాలు చేస్తాడో, చేసే పనులు తప్పుడు పనులు చేస్తూ చీకట్లో పగలెంత నీతి వాక్యాలు మాట్లాడతాడో చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఉదాహరణలే కదా మన కళ్ళ కట్టినట్టు. పోనీ పాత ఎప్పుడో 2014, 19 లేకపోతే 2014 ముందో కాదు కదా ఇది. పట్టుమని నెల కూడా 30 రోజులు కూడా అవ్వలేదు, మాసం కూడా అవ్వలేదు కదా. మాసం కూడా అవ్వకుండా మళ్ళీ చెప్తాడు రాజీనామా చేయాల్సింది. ఎవడన్నా రావాలంటే వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి అంట. దేనికి క్యారెక్టర్? ఈ ఒంగుళ్ళు దూకుళ్ళు దూకటాక క్యారెక్టర్. ఏం చేస్తావు వచ్చి వీళ్ళని తెచ్చుకుని? అప్పుడు కూడా పట్టుకుపోయావు 3 4 ఎంపీలని, లోక్సభలో గెలిచిన వాళ్ళని. ఏం చేసుకుంటావు? కూర వండుకుంటావా? జగన్మోహన్ రెడ్డి గారినా నువ్వు కుంగ తీసేది వీళ్ళందరిని చేర్చుకుని? ఎవరైతే నువ్వు చెప్పేటువంటి నీతి సూత్రాలు, శ్రీరంగ నీతులు, క్యారెక్టర్ బాగుండాలి, క్యారెక్టర్ బాగుండి రిజైన్ చేసిన వాళ్ళని తీసుకుంటాం. నువ్వు ఎంతమందిని తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంగుళం కూడా కిందకి దించలేవు. పదవులు ఉంటా ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఓడిపోలేదా? ముఖ్యమంత్రిగా పోలేదా? ఓడిపోలేదా? ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా? ఎన్టీ రామారావు ప్రభుత్వం పడిపోలేదా? నీ ప్రభుత్వాలు పడిపోలేదా? 2004లో ఓడిపోయి 2009లో ఓడిపోలేదా చంద్రబాబు నాయుడు? ప్రభుత్వంలో పడినంత మాత్రాన రాజకీయంగా ఏం జరుగుతుంది? నువ్వు మళ్ళీ 14లో ముఖ్యమంత్రి అయ్యావుగా. ఏనాడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి రావాలంటే ఎవడొకరిని కలుపుకోవాల్సిందే. ఒంటరిగా అన్న జన్మలో ఎన్టీ రామారావు గారిని కుట్ర చేసేప్పుడు ఒంటరిగా చేయలేకపోయాడు. ఒంటరిగా పడేలా ఎన్టీ రామారావు గారి పిల్లల్ని, కొడుకుల్ని, కూతుళ్ళని, తోడళ్ళని వీళ్ళందరినీ కలుపుకునే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కుట్రతో పడేయగలిగావు. లేదా మళ్ళీ 99లో మళ్ళీ ఎన్నికల్లో వాజ్పేయి గారిని భుజం మీద కూర్చోబెట్టుకుని, మెళ్ళ మీద కూర్చోబెట్టుకుని మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగావు. మళ్ళీ 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారి మెళ్ళ మీద, మోడీ మెళ్ళ మీద ఎక్కే గవర్నమెంట్లోకి వచ్చావు. మళ్ళీ నిన్నగాక మొన్న కూడా అంతే కదా, మోడీ గారి మెళ్ళ మీద, పవన్ కళ్యాణ్ మెళ్ళ మీద కూర్చునే కదా నువ్వు ఇప్పుడు ఊరేగుతున్నది. నీకు కావాలి ఎవడన్నా సాయం నువ్వు గెలవాలంటే.
జగన్మోహన్ రెడ్డి గారికి జనం సాయం ఒకటే. ఈ ఒంగుళ్ళు దూగుళ్ళు బ్యాచి జంపు జిలానీలు ఎవడు అక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన వాళ్లే నువ్వు ఎవరైతే కొనుక్కెళ్తున్నావో ఈ కొనుక్కెళ్లే మనుషులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మనుషులే తప్పితే ఇవాళ వారికి ఏ అర్హత ఉందని తీసుకెళ్తున్నావు? అర్హత లేకుండా ఎవరిని తీసుకెళ్తలేదు కదా. ఏ పదవి లేకుండా ఎవరిని తీసుకెళ్ళావా? పదవి ఉన్నవాడిని తీసుకెళ్తావు. ఆ పదవి ఇచ్చినోడు ఎవడు? వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారే కదా వాళ్ళకి పదవి ఇచ్చింది. కాబట్టి ఈ కొనుగోళ్లు రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా కుంగదీయలేవు. ఖచ్చితంగా 2029కి ప్రజలు ఏ రకంగా మీ మీద తిరుగుబాటు